కోల్కతా హత్యాచార ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా 4వ రోజు సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ ముగిసింది. మరోవైపు ఈ ఘటనను సుమోటోగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో సిబిఐ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ కూడా సందీప్ ఘోష్ ను ప్రశ్నిస్తుంది సిబిఐ విచారణ జాబితాలో నిందితుడు సంజయ్ రాయ్, అతడి బంధువులు, అలాగే స్నేహితులు, మెడికల్ కాలేజ్లోని డాక్టర్లు, సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై స్పందించారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్. హత్యాచార ఘటనలో విచారణ వేగవంతం కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్ గవర్నర్ కు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేఖపై స్పందించిన గవర్నర్ బెంగాల్లోని వివిధ వర్గాలను అత్యవసర సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో తీసుకున్న చర్యలు వారికి వివరించనున్నారు. అలాగే ఆయా వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. ఈ భయంకరమైన సంఘటన ప్రభుత్వ అలసత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పౌర సమాజం పట్ల కూడా గవర్నర్ తన సంఘీభావం తెలియజేశారు. కోల్కతా హత్యాచార ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా 4వ రోజు సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికీ నిందితుడు సంజయ్ రాయ్ కూడా సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ అనేది ముగిసింది. సో ఈ టెస్ట్ తర్వాత ఎటువంటి రిజల్ట్ ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రాజు, నళిని, ప్రస్తుతము దేశ రాజధానిలో ఉన్నటువంటి అంటే కేంద్ర ఆరోగ్య కార్యాలయం ముందు పెద్ద ఎత్తున డాక్టర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏదైతే మేము చేస్తున్నటువంటి ఆందోళన సంబంధించి మహిళలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు. ఇప్పటికే కలకత్తా ఆర్జికర్ ఆసుపత్రి వద్ద జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి కూడా ఇప్పటికే సిబిఐ సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ ను కూడా పూర్తి చేసింది. మనం చూడొచ్చు, నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ అక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లను చేతబూనారు. మొత్తం అంటే ఢిల్లీలో కూడా ఈ స్థాయిలో ఆందోళన జరుగుతుందంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు ఎలాగున్నాయో మనం చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తుంది ఒకటే, తాము పనిచేస్తున్నటువంటి చోట మెడికల్ కాలేజీల్లో సరైనటువంటి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, గత వారం 10 రోజులుగా మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? కేంద్రం నుంచి మీకు వస్తున్నటువంటి హామీలు ఏంటి? ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వరకు అందరూ తెలిసింది ఆర్జికర్లో ఇన్సిడెంట్ అయ్యింది. అది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్, ఎవరు ఊహించలేదు. నేను ఇంకా ఎంబీబీఎస్ స్టూడెంట్, నేను రెసిడెంట్ కదా, ఎంబీబీఎస్ స్టూడెంటే ఇంకా. కానీ మా సీనియర్స్ నైట్ డ్యూటీ చేస్తారు. వాళ్ళకి సేఫ్టీ లేకపోతే మాకు భయం వేస్తారు ఫ్యూచర్లో ఎలా డ్యూటీ చేయాలనేది. కానీ ఇప్పుడు దాకా దానిపై ఎలాంటి లీడ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అవ్వలేదు. సిబిఐ వచ్చింది కానీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్గా ముందుకు పోలేదు. అలాగే మాకు జస్టిస్ మాత్రమే కాదు, డాక్టర్కి ప్రొటెక్షన్ కూడా కావాలి. కానీ దానిపైన ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ 7 days అయింది ఓపీడీ క్లోజ్ చేసి. క్లాస్కి వెళ్ళట్లేదు, పోస్ట్కి వెళ్ళట్లేదు, ఓపీడీస్ ఆపేస్తాం, ఓటీస్ అన్ని ఆపేస్తాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇలాగే అయితే ఎమర్జెన్సీ ఆపడం కూడా ఆగట్లేదు. మేము ఎమర్జెన్సీ కూడా ఆలోచిస్తాం. సో మాకు రెస్పాన్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి, బేసికలీ డాక్టర్కి సెక్యూరిటీ కావాలి. అండ్ వన్ మోర్ మ్యాటర్ ఏంటంటే, ఒక ఉమెన్ జరిగింది, తను డాక్టర్ కాదు, తను ఉమెన్. కానీ ఓన్లీ డాక్టర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? మిగతా ప్రొటెస్ట్ చేయండి అంటున్నాం. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయాలి, మాకి ప్రొటెస్ట్ చేయాలి. తను నిర్భయ కేసులో అయితే అందరూ దేశం మొత్తం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఓన్లీ డాక్టర్స్ మాత్రమే వస్తున్నాం. సో మిగతా కూడా వస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మా ప్రొటెస్ట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఓపీడీ ఆపేస్తాం, ఇంకొన్నిలో ఎమర్జెన్సీ కూడా ఆపుతున్నాం. ఒకవైపు చూడొచ్చు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఓపీడీలను నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ
పోస్టర్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. मैम आपने बताइए आपका डिमांड में क्या है? हम चाहते हैं कि हमारी बहन जिसके साथ दुष्कर्म हुआ उनके दोषियों को फांसी हो, सख्त से सख्त कार्रवाई की जाए, सख्त से सख्त सजा दी जाए और किसी भी लड़की नारी डॉक्टर के साथ ये दुष्कर्म दोबारा ना हो। हम सीपीए चाहते हैं। अभी तो आप ओपीडी पूरा बंद किया, इसका इफेक्ट कैसे लग रहा है? हम चाहते हैं कि हम पीसफुल प्रोटेस्ट करके भारत सरकार की कानों पे बातें आए और हमें सख्त से सख्त जो दोषी हैं उनको उनके अगेंस्ट सख्त से सख्त कार्रवाई हो और हम सेफ महसूस करें। हम 30 घंटे ड्यूटी करते हैं लेकिन हम सेफ महसूस नहीं कर रहे हैं क्योंकि इतना बड़ा इंसिडेंट हुआ है। हम बस यही चाहते हैं दोषियों को कार्रवाई हो, दोषियों के अगेंस्ट और सीपीआई हमारी प्रोटेक्शन इंश्योर की जाए। దేశవ్యాప్తంగా మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ఇప్పటికే కొంత కేంద్రం నెగోషియేషన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఐఎంఏతో. ప్రభుత్వం కొంచెం మాట్లాడింది ఇప్పటికీ, కానీ మాకు ఆర్జీకర్ కేసులో జరిగిన ఘటనలో న్యాయం చేకూరేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. అలాగే డాక్టర్స్ హాస్పిటల్లో సేఫ్టీ కోసం సిపిఐ అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ఆర్డినెన్స్ పాస్ అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు. అంటే ప్రధానంగా आपको मेडिकल कॉलेज में कैसे रहता है रक्षण के लिए? सिक्योरिटी कैसे रहते? हम लोग के मेडिकल कॉलेज में हमें सिक्योरिटी मिलती है बट बहुत सारे ऐसे कॉलेजेस हैं जो पेरिफेरीज में है जहाँ पे सेफ्टी नहीं है, सीसीटीवी कैमरास नहीं है, सिक्योरिटी गार्ड्स नहीं है। हम ये अपील करते हैं गवर्नमेंट ऑफ इंडिया से कि हमारे लिए सिक्योरिटी दी जाए ताकि ये जो मेंटालिटी है कि आप कभी भी कहीं भी कोई भी लड़की सेफ नहीं है, हम इस मेंटालिटी को तोड़ना चाहते हैं। పెద్ద ఎత్తున డాక్టర్లంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. సో వాళ్ళు డిమాండ్ చేసినంతా ఒకటే, ఏదైతే రక్షణకు సంబంధించి అంటే పూర్తిగా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలి. తమ డిమాండ్ ఈ ఒక్క డాక్టర్కి సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అని చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు. అప్పుడే బతాయియే అభి ఆప్కా ఆందోళన కబ్ తక్ చలేగా? ఈ ఆందోళన జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మన కమిటీ రిటర్న్ అష్యూరెన్స్ ఇస్తారో అప్పటి వరకు ఆందోళన జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు అంటే ఒకవైపు అంటే మీరు ఓపీడీలు క్లోజ్ చేసేసారు, మరో పక్క ఈ ఎఫెక్ట్ ఆసుపత్రుల రోగుల పైన కూడా పడుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మీరు ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆసుపత్రుల నుంచి వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇది ఓపీడీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే జరుగుతూనే ఉంది, ఓపీడీ సర్వీసెస్ కూడా జరుగుతుంది. ఫ్యాకల్టీ చూస్తూనే ఉన్నారు. ఇటు కాకుండా మనం మొత్తం టోటల్గా క్లోజ్ చేయలేదు ఓపీడీ సర్వీసెస్ అండ్ ఎలెక్టివ్ కొన్ని కేసెస్ జరుగుతూనే ఉన్నాయి. అలా అని కాదు మొత్తం క్లోజ్ చేసామని. అంటే ఒకవైపు కలకత్తా ఘటన పైన సిబిఐ విచారణ జరుగుతూనే ఉంది, అక్కడ అన్ని రకాలుగా ఉంది. రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. సో సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్స్ ఆశిస్తున్నారు మీ డాక్టర్లంతా కలిసి? సుప్రీంకోర్టు ఈ కేసు నిన్న సుమోటో అయింది. ఈ కేసు నిన్న సుప్రీంకోర్టు తరఫున సుప్రీంకోర్టు పైన అయితే మనకు ఫుల్లీ ట్రస్ట్ ఉంది. ఈ సిబిఐ అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మేము కోరుతున్నాం కి సుప్రీంకోర్టు ఫెయిర్ జడ్జిమెంట్ ఇస్తారని. ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు మీరు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా నుంచి ఏదైనా మీకు దీనికి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కానీ లేదంటే సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా చెప్తున్నారా? మిమ్మల్ని వెనక్కి తగ్గాలని ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? మొన్న కూడా మన డెలిగేషన్ అంతా మాట్లాడినారు అడిషనల్ సెక్రటరీతో. డైలాగ్ అనేది ఫార్వర్డ్ అవ్వలేదు. జస్ట్ వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మేము కమిటీ పెడతాం, మేము ఇది చేస్తాం అనేది. కానీ ఇవి 2019 నుంచి అవుతూనే ఉన్నాయి. ఈ డైలాగ్ అనేది ఫార్వర్డ్ అవ్వలేదు. అందుకే మేము ఈసారి రిటర్న్ అష్యూరెన్స్ అడుగుతున్నాం. ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ అష్యూరెన్స్ ఇచ్చి ప్రత్యేకంగా మెడికల్ కాలేజీల్లో కానీ ఆసుపత్రుల్లో కానీ ఎటువంటి సెక్యూరిటీ అవసరం పడుతుంది? ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎక్కువగా మన డాక్టర్లు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడే అసాల్ట్ అవుతారు. ఎందుకంటే పేషెంట్స్ ఎమోషన్స్ హై ఉంటాయి. అందుకే అప్పుడే వైలెన్స్ అనేది జరుగుతుంది. అందుకే ఈ పేషెంట్ సెక్యూరిటీగా మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోరుతున్నాం. స్పష్టంగా చెప్తున్నారు డాక్టర్లంతా కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం ఇప్పటి వరకు సరైనటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా రాతపూర్వకమైనటువంటి హామీ ఇస్తేనే దేశవ్యాప్తంగా
జరుగుతున్నటువంటి ఈ ఆందోళనను విరమించే పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి అస్యూరెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాలని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ ఇప్పుడు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ప్రతిరోజు రోగులను ఏ విధంగానైతే వాళ్ళ అనారోగ్యం నుంచి కాపాడేటువంటి ఈ డాక్టర్లంతా కూడా ఇప్పుడు రోడ్డెక్కి తమకు రక్షణ కావాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఏ విధంగానైతే డాక్టర్ల పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వాళ్ళకున్నటువంటి తెల్ల కోటుగా మనం చెప్పుకునేటటువంటి ఆర్ట్రాన్ మీద వాళ్ళు ఏ విధంగానైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో మనం చూడొచ్చు. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇప్పటివరకు చూస్తున్నాం. అక్కడ వేల మంది విద్యార్థులు తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బాధితురాలకి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, అలాగే వైద్యులకి కూడా ఎక్కడ రక్షణ లేకుండా పోతుందంటూ కూడా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. న్యాయం జరగాలి ఎట్టి పరిస్థితుల్లో అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.